కంప్లీట్ అవుతుంది. ఈ జనవరి మా సంక్రాంతి కల్లా 100% కంప్లీట్ అవుతుంది. జనవరి కల్లా 100%. ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిధగాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది ఈ భారతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో ప్రాంతం సేవలు చేసే తల్లి అడిగిందా అనవాళ్ళు జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. సమాజాన్ని రక్షించేందుకు శపథం చేయండి. హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని రక్షించి ఉత్సాహభరితులై అసుర శక్తులతో సంఘర్షణ సాధించండి. దీని షార్ట్కట్లో ఆర్ఎస్ఎస్ అంట. నాకు ఆర్ఎస్ఎస్ తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. తెలుసు అన్నవాళ్ళు మిగతా అంతా ఇప్పుడే కదా. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? సుఖౌవర్ధితోహం మహామంగళే పుణ్యభూమే నమస్తే నమస్తే భూతా ఇమే సాదరంత్వా శుభామాశిషందేహి తత్పూర్తయే సుతం చైవ యత్కంటకాకీర్ణ మార్గం స్వయం స్వీకృతం సుగంకారయేత్ సముత్కర్ష నిశ్రేయసస్యైకముగ్రం పరం వై భవన్నేతుమేతత్స్వరాష్ట్రం సమర్థా భవత్వా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాల సందర్భంగా ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి సంఘ మండలంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఈ దేశ సంస్కృతి, ధర్మము, జాతీయత, దేశభక్తి నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని, వ్యక్తి నిర్మాణమే రాష్ట్ర నిర్మాణం అంటే దేశ నిర్మాణమని, దేశ నిర్మాణం ద్వారా ప్రపంచంలో భారతదేశం పరమ వైభవ స్థితికి వెళ్ళి విశ్వగురు స్థానాన్ని పొందుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు కానీ భావిస్తారు. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా యుద్ధ సమయాల్లో 1948, 1962 చైనా భారత్ యుద్ధంలో సైనికులకు అందించిన సేవలకు గాను ఆనాటి ప్రభుత్వం 1963లో నెహ్రూ గారు మన యొక్క గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఒక ఆర్ఎస్ఎస్ యొక్క బెటాలియన్తో రూట్ మార్చ్ని నిర్వహించడం కూడా జరిగింది. అది రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క సంఘ యొక్క గొప్పతనం. అలాగే ఈ దేశంలో ఎక్కడ వరదలు వచ్చినా, విపత్తులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, యుద్ధాలు సంభవించినా, ప్రజలకి కరోనా లాంటి విపత్కరమైన వ్యాధులు వచ్చినా, అలాగే దివిసీమలో 1977లో 20,000 మంది చనిపోయినప్పుడు అక్కడ ఆ శవాలని అన్నీ కూడా కుళ్ళిపోయి
వాసన భరించరాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులు ఎక్కడ కూడా వాటిని అసహించుకోకుండా ఆ యొక్క శవాలన్నిటికి ఒక చోటికి చేర్చి సామూహిక దహనం చేయడం, ఇలాంటి అనేక రకాలైన సేవా కార్యక్రమాల్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తూ ఉంది. అలాగే కుటుంబ ప్రబోధన్, అంటే ఒక కుటుంబం ఎలా ఉండాలి, హిందూ కుటుంబం ఏ విధంగా ఉండాలి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనం కావడం మూలంగా కుటుంబంలో ఉండే పిల్లలకు కానీ విలువలు తగ్గి ఈరోజు పెద్దలకు సరైన గౌరవం లేకపోవడంతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే చంపే స్థితికి రాగలిగిందంటే అది మన యొక్క కుటుంబ వ్యవస్థ వైఫల్యం చెందడమే. కాబట్టి అలాంటి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలనే సంఘం లక్ష్యంగా తీసుకున్నది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం కూడా మొక్కలను నాటి మంచి స్వచ్ఛమైన గాలితో పాటు మంచి నీటి, కలుషితమైన ఆహారం లేకుండా నిష్ణాతులైన లేదా స్వార్థపూరితమైన కార్యకర్తలుగా మంచి వస్తువులను తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకుండా ఈ విధంగా మంచి వ్యక్తులను తయారు చేయడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తుంది. తర్వాత సామాజిక సమరసత, శ్రీరామచంద్రునికి లేని కులం మనకెందుకు, శ్రీరామచంద్రుని కృష్ణుని వారసులం మనం, శ్రీరామచంద్రుడు గుహుని ఆలింగనం చేసుకోవడం అయితేనేమి, శబరిమాత ఎంగిలి పండ్లను తినడం అయితేనేమి, తర్వాత వానరుల్ని సైన్యంతో రావణాసుని మీద దాడి చేయడం విషయంలో అయితేనేమి, ఈరోజు మనం పరమ పూజనీయంగా భావించే కావ్యాలైన రామాయణ, మహాభారతం లాంటి కావ్యాలని కూడా వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి ఏ కులం. అలాగే ఈరోజు పెళ్లి జరిగిన తర్వాత మొదటిగా దంపతులు చూపించే అరుంధతి నక్షత్రం చూపిస్తాం, ఆమెది ఏ కులం. మరి ఆనాడు లేని కులాలు ఈరోజు ఎందుకు? కాబట్టి మనందరం కలిసి ఉండాలి. కుల మత భేదాలకు, వర్గాలకు భేదంగా వర్గ భేదాలు లేకుండా అందరం కలిసి ఉండాలి. ఎప్పుడైతే అందరం కలిసి ఉంటామో ఈ దేశం విశ్వగురు స్థానం ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రీయ స్వయం సేవకు లాంటి కార్యకర్తల నిర్మాణం అధిక సంఖ్యలో ఉండడం మూలంగా ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టమైన స్థానం వచ్చిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులుగా మేము అనుకుంటున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS 100వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమంగా ముఖ్యంగా సభ్యులైన ప్రతినిధులైన సంఘ సభ్యులైన వారందరికీ నా శుభాకాంక్షలు. RSS 100 సంవత్సరాలు పూర్తయినందుకు ఇంటింటికి, గ్రామానికి తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాళమాపురం గ్రామానికి విచ్చేసి ఇక్కడ RSS ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకులు ఆలోచింపజేసే విధంగా దేశం పట్ల, దేశ సమగ్రత పట్ల ఎక్కువ మొగ్గు చూపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మా యువకులందరినీ ఉత్తేజపరచడమే కాకుండా దేశ ప్రతిష్టను, దేశ బాధ్యతను కల్పించడంలో మాకు యువకులకు కొంచెం దారి చూపిస్తారనే ఆలోచనతో ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి మాకు మంచి దేశభక్తి గీతాలతో పాటు దేశభక్తిని చాటి చెప్పడంతో పాటు ఇవన్నీ చెప్పినందుకు చాలా సంతోషం. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ RSS సంబంధించిన సభ్యులు మా గ్రామంలో ఇంకా కొన్ని ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై.